తెలంగాణ కాంగ్రెస్ లో జోరు మొదలైంది. సంక్రాంతి పండుగ నాటికి నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తారన్న ఊహాగానాలతో నేతల లాబింగ్ కూడా ఊపందుకుంది. 54 కార్పొరేషన్ చైర్మన్ పదవులను రద్దు చేస్తూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ పదవులు దక్కించుకునేందుకు ఆశావహులు పోటీ పడుతున్నారు. ఎన్నికల సందర్భంలో త్యాగాలు చేసిన వారికి ప్రాధాన్యత కల్పిస్తారని అనుకుంటున్నారు. పార్టీ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పదవులు ఇస్తామని రేవంత్ ఇప్పటికీ క్లారిటీగా చెప్పడంతో ఢిల్లీ స్థాయిలోనూ నేతల లాబింగ్ కొనసాగుతోంది. వందల మంది పోటీ పడుతున్నా ఈ పదవులు దక్కించుకునే ఆ లక్కీ లీడర్స్ ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు 54 కార్పొరేషన్తో పాటు దాదాపు ఒక 4-5 వివిధ కమిషన్లు కూడా ఉండేవి. పీసీ, ఎస్సీ, ఎస్టీ ఇట్లా మైనార్టీ కమిషన్లు ఇట్లా కూడా ఉండేవి. ప్రజెంట్ అయితే ఈ కమిషన్లు మినహాయించి కార్పొరేషన్ పదవులన్నిటి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకునే అన్ని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేసింది. దీంతో మొత్తం కూడా ఈ 54 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి అన్ని పదవులకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోని నేతలను దాంట్లో ఫుల్ఫిల్ చేయాలి అనేటువంటి నిర్ణయానికైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు డిసైడ్ అయ్యారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశం మీదనే పలు సందర్భాల్లో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడే దాదాపు ఈ రోజుకు నెల రోజులు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి, బట్ ఇప్పటి నుంచి ఎవరెవరు ముఖ్య నేతలు ఉన్నారు, వాళ్ళు చేసినటువంటి సేవలేంటి, ఏమేమి సాక్రిఫైస్ చేశారు అన్నటువంటి దాన్ని మొత్తం లిస్ట్ అవుట్ తయారు చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమందిని ఇప్పటికే పురమాయించినట్టుగా తెలుస్తుంది. బట్ ఈ 54 కార్పొరేషన్లో ఇమ్మీడియట్గా ఈ నెల రూపంలో కొంతమందిని ఫుల్ఫిల్ చేయాలి, వచ్చే 6 నెలల్లో కొంతమందిని ఫుల్ఫిల్ చేయాలి, అట్లా టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్లాలనేటువంటి నిర్ణయానికి అయితే వస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంట్లో కొంతమంది ఇప్పుడు శంకరమ్మ లాంటి వాళ్ళు నిన్న మనం చూస్తున్నాం, నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు రేవంత్ రెడ్డికి దగ్గరికి వచ్చింది. శ్రీకాంతాచారి మలిదశ ఉద్యమంలో చనిపోయినటువంటి దృష్ట్యా శంకరమ్మకు బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందని ఒక అపవాదు పలు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ శంకరమ్మకు ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తుంది అనేటువంటి పరిస్థితి వచ్చింది. అది ఎమ్మెల్సీ ఇస్తుందా లేదంటే వేరే నామినేటెడ్ పోస్ట్ ఇస్తుందా చూడాల్సిన అవసరం ఉంది. ఇక టీజేఎస్ అధినేత కోదండరాం ఆయనే ఆల్రెడీ వేరే పార్టీ అయినప్పుడు కూడా హోల్ హార్టెడ్గా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాడు. బట్ ఆయనకు రాజ్యసభ ఇస్తారా, ఎమ్మెల్సీ ఇస్తారా అనేది పక్కన పెడితే ఆయన కూడా బయట నుంచి వచ్చినటువంటి దాంట్లో చాలా కీలకమైనటువంటి పోస్టులు వచ్చే అవకాశం ఉంది. మన ఇద్దరు మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు. ఈ దాంట్లో ప్రధానంగా మనం చెప్పుకుంటే వేం నరేందర్ రెడ్డి ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డికి చాలా దగ్గర సన్నిహితుడిగా కొనసాగుతున్నారు. వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభను ఇవ్వచ్చు, లేదంటే ఎమ్మెల్సీగా ఇచ్చే మంత్రినైనా చేయొచ్చు, లేదంటే ఏదైనా కీలకమైనటువంటి పోస్టులో ముఖ్యమంత్రి సలహాదారు అట్లాంటి పోస్టు కూడా క్రియేట్ చేసైనా కూడా వేం నరేందర్ రెడ్డిని కంటిన్యూ చేస్తారనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దాని తర్వాత చిన్నారెడ్డి కూడా చాలా కీలకమైనటువంటి పోస్ట్ ఇస్తారనేటువంటి సమాచారం అయితే వస్తుంది. ఆయన ఉమ్మడి మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి ముఖ్య నేత. రేవంత్ రెడ్డి కూడా బాగా కావాల్సినటువంటి వ్యక్తి. బట్ ఆయన నామినేటెడ్ పోస్టులు కాదు కానీ ఎమ్మెల్సీ కానీ లేదంటే అవి పైన ఉన్నటువంటి పోస్టులు ఇచ్చే అవకాశం ఉంది వేం నరేందర్ రెడ్డి, చిన్నారెడ్డి. ఇక మిగతా వాళ్ళ మనం పేర్లు చూద్దాం. అద్దంకి దయాకర్ ఆయన త్యాగం చేశాడు. తన తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీట్ని త్యాగం చేసి వేరే ఒక శామ్యుల్కు ఇచ్చిన నేపథ్యంలో అక్కడ శామ్యుల్ గెలిచాడు కాబట్టి అద్దంకి దయాకర్కు ఖచ్చితంగా నేను రానున్న రోజుల్లో ఆయనకు తగిన న్యాయం చేస్తారని రేవంత్ రెడ్డి చెప్పాడు కాబట్టి ఆయనకి ఎమ్మెల్సీ అని ఇవ్వచ్చు, లేదంటే ఏదన్నా కీలకమైనటువంటి నామినేషన్ పదవి దక్కొచ్చు. జస్ట్ లైక్ బెవరేజ్ కార్పొరేషన్ కావచ్చు, లేదంటే సివిల్ సప్లై కార్పొరేషన్ కావచ్చు, ఇట్లా ఏదైనా ఇంపార్టెంట్ కీలకమైనటువంటి నామినేషన్ సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్లాగే బెల్లయ్య నాయక్ కూడా చాలా కీలకమైనటువంటి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. బట్ అలాగే ధర్మపురి సంజయ్, అలాగే పటేల్ రమేష్ రెడ్డి గురించి కూడా ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన కూడా సూర్యాపేట సీట్ని త్యాగం చేశాడు కనుక ఆయనకు ఇస్తే నల్లగొండ నుంచి ఎంపీగానే చేయొచ్చు, లేదంటే ఏదైనా నామినేటెడ్ పోస్ట్ కానీ లేదంటే ఎమ్మెల్సీ కూడా ఇచ్చే అవకాశం అయితే చాలా క్లియర్గా కనబడుతుంది. అట్లాగే ఉమేష్ రావు, ఆయన కూడా హరీష్ రావు అలాగే కేసీఆర్కి దగ్గరి బంధువుగా చెప్తారు. బట్ ఆయన కూడా ఏదైనా కీలకమైనటువంటి నామినేటెడ్ పోస్ట్ ఇస్తారనే సమాచారం ఉంది. అలాగే పారిజాతం, అలాగే సంపత్ కుమార్ పేరు కూడా చెప్పాలి. సంపత్ కుమార్ కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఆయన ఉమ్మడి మహబూబ్ నగర్ సంబంధించినటువంటి వ్యక్తి, మాజీ ఎమ్మెల్యే. ఆయనకు నామినేటెడ్ పోస్ట్ కావచ్చు, లేదంటే ఎమ్మెల్సీ కూడా ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. కోదండరెడ్డి ఆయన చాలా సీనియర్ కాంగ్రెస్ లీడరు, ఆయనే రైతు విభాగానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉన్నారు. అలాగే మహేష్ కుమార్ గౌడ్, ఆయనకు
ఖచ్చితంగా ఎమ్మెల్సీ అని ఇవ్వచ్చు, లేదంటే కీలకమైనటువంటి నామినేటెడ్ పోస్ట్ ఇస్తారనేటువంటి అలాగే షబ్బీర్ అలీ ఆయనే ఓడిపోయినటువంటి పరిస్థితి, అలాగే ఆయనకు మంత్రిని చేస్తారనే సమాచారం కూడా జరుగుతోంది. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. బట్ మైనార్టీ కోటలో కూడా ఇంతవరకు ఎవరిని కూడా ఫుల్ఫిల్ చేయలేదు. పుష్పలీల కూడా మాజీ మంత్రిగా ఉన్నది, ఆమె ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. బట్ ఆమె కూడా ఆశిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక మిగతా వాళ్ళు చాలా మందే ఉన్నారు లిస్టు. బట్ దాదాపు 100 నుంచి 150 మంది దాకా కాంగ్రెస్ సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు కృషి చేశారు. అందుకనే ఈరోజు 64 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కినటువంటి పరిస్థితి. బట్ చాలా మంది త్యాగాలు చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలి, దాదాపు 10 సంవత్సరాలుగా ఇలాంటి పదవులు లేకుండా చాలా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని తన శక్తి వంచన లేకుండా కృషి చేసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. బట్ అలాంటి వాళ్ళందరూ కూడా కడుపులో పెట్టి చూసుకుంటాం. ఖచ్చితంగా తమ అధికారంలోకి వస్తే కాంగ్రెస్లో ఖచ్చితంగా చాలా రకాల పోస్టులు ఉంటాయి. 500 నుంచి 1000 దాకా పోస్టులు ఉంటాయి. అవి ఏదో రకంగా మనం ఫుల్ఫిల్ చేస్తామని కూడా చెప్పారు. అందులో భాగంగానే ఒక్కొక్కటిగా ఎమ్మెల్సీ అయితే ఎమ్మెల్సీ, లేదంటే నామినేటెడ్ పదవులు ఇచ్చే ఆలోచన ఉంది. దాంట్లో ఇక మనం చెప్పుకుంటూ పోతే బల్మూరి వెంకట్ కూడా ఉన్నారు. బల్మూరి వెంకట్ ఆయన విద్యార్థి సంబంధించినటువంటి నేత, గతంలో హుజురాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. బట్ ఆయనను కూడా ఖచ్చితంగా ఆయన సేవలు వాడుకునే అవకాశం ఉంది. ఆయన కూడా కీలకమైనటువంటి పోస్ట్ దక్కేవచ్చు. అలాగే శివసేన రెడ్డి, అలాగే కిసాన్ సెల్ సంబంధించినట్టు అన్వేష్ రెడ్డి, ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతం, ఈయన కూడా తుంగతుర్తికి సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించిన నేత. బట్ ఆయన కూడా చాలా కృషి చేసినటువంటి వ్యక్తి. అలాగే ఫిషరీస్ సంబంధించినటువంటి మెట్టు సాయి, ఓబీసీ సెల్ సంబంధించిన నూతి శ్రీకాంత్ గౌడ్, అలాగే కాల్వ సుజాత కూడా మహిళా విభాగం నుంచి ఆమె పెద్ద ఎత్తున టీవీ చర్చల ద్వారా కావచ్చు, లేదా నా వంతు ఆమె ప్రయత్నం చేసింది. అట్లాగే సత్యం శ్రీరంగం, ఆయన కూడా కూకటపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన కూడా సీటు త్యాగం చేసి వేరే వాళ్లకు ఈవెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అట్లాగే శంకర్ నాయక్ పేరు వినపడుతుంది. అదేవిధంగా చిలక మధుసూదన్ రెడ్డి, ఈయన కూడా గతంలో టీడీపీతో పాటు ఆయన క్యారీ అయ్యి రేవంత్ రెడ్డి ఎంబటి వచ్చాడు కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత నుంచి ఆయన వంతుగా ఆయనే పార్టీ కోసం కృషి చేస్తున్నటువంటి సందర్భంగా కనిపిస్తుంది. ఇక బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి, ఈయన జర్నలిస్ట్ సంబంధించినటువంటి యూనియన్ నడుపుతున్నటువంటి వ్యక్తి. ఆయన మేధావి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నాడు. అలాగే ఖచ్చితంగా ఏదో ఒక పోస్టు జర్నలిస్ట్ కోటాలో వస్తుందని కూడా ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి అధ్యయన వేదికకు సంబంధించినటువంటి ఉన్నారు. అట్లాగే కైలాష్ నేత, ఓయూకి సంబంధించినటువంటి నేత, ఆయన కూడా పలు సందర్భాల్లో టికెట్ ఆశించారు ఎమ్మెల్యేగా. బట్ సీటు దక్కని పరిస్థితి కనిపిస్తుంది. చరణ్ కౌశిక్, ఆయన కూడా ఖచ్చితంగా ఏదో ఒక పోస్టు నామినేటెడ్ ఇస్తారనేటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే సామ రామ్మోహన్ రెడ్డి పీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. అలాగే అజయ్ మదిశెట్టి, ఈయన కూడా టీవీ చర్చల ద్వారా తన వంతుగా ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం. అయితే దాదాపుగా 54 పైగా బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, వివిధ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి అయితే ఉన్నాయి. ఆ బట్టి కూడా ఆ కార్పొరేషన్ల ద్వారా ఎవరైతే పార్టీ కోసం త్యాగం చేసినా వాళ్ళందరికీ కూడా విడతల వారీగా ఇవ్వాలనేటువంటి నిర్ణయానికి అయితే వచ్చినట్టుంది. ఈ నెల రోజుల్లో ఖచ్చితంగా కొన్ని కార్పొరేషన్లను భర్తీ చేయాలి. దాని తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ ఫేస్డ్ మేనర్లో ఇవ్వాలి అన్నటువంటి ఒక నిర్ణయానికి అయితే వచ్చినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఇవి అయిపోయిన తర్వాత ఇక ఈ నామినేటెడ్ పదవులు దక్కని వాళ్లకు ఖచ్చితంగా జిల్లా అధ్యక్ష పోస్టులు కావచ్చు, అలాగే జిల్లా ఉపాధ్యక్షులు కానీ, అలాగే ప్రధాన కార్యదర్శి పోస్టులు, అలాగే సెక్రటరీ పోస్టులు, ఇది జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పోస్టులో వాళ్ళని భర్తీ చేయాలి అనేటువంటి నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి కానీ, డిప్యూటీ సీఎం అలాగే బట్టి విక్రమార్క కావచ్చు, సీనియర్ మంత్రులు ఉన్నందరూ కూడా వాళ్ళ ఇప్పటికే అప్లికేషన్స్ పెట్టుకున్నారు. కొంతమంది ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేసుకుంటున్నారు ఎమ్మెల్సీల కోసం కావచ్చు, వివిధ నామినేటెడ్ పోస్టుల కోసం. బట్ గాంధీ భవన్ చుట్టూ అయితే పెద్ద ఎత్తున తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సెక్రటరియట్ కూడా ఆశావాదులు తిరుగుతున్నారు. బట్ ఇవందరినీ దృష్టిలో పెట్టుకొని త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి దాంట్లో ఫుల్ఫిల్ చేయాలనేటువంటి నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.